హాయ్ నేను సతీష్. వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా! మరి వైల్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఫీడ్‌బ్యాక్ అయితే అదిరిపోతా ఉంది. మరి ఎవరిని చూస్తే మీకేమనిపించింది? ఎవరి ఆట ఎట్లా ఉంటుందని ఒక ఫస్ట్ ఇంప్రెషన్, బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా! అంటే మీకు బహుశా వాళ్ళందరూ బయట వివిధ ప్రొఫెషన్స్‌లో ఇంతకుముందు సోషల్ మీడియాలో తెలిసి ఉండొచ్చు. కానీ ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఆట ఎట్లా ఆడతారని, ఎవరి మీద ఎలాంటి ఒపీనియన్ ఫార్మ్ అయ్యింది అనేది కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే వీళ్ళు వస్తూనే ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. మెయిన్ భరణికి అయితే ఆ అబ్బాయి నిఖిల్ ఏం పేరు? నిఖిల్ నాయర్. నిఖిల్. అందాక మళ్ళీ పేర్లు కన్‌ఫ్యూజ్‌లో మనకో 4 రోజులు అయితది. ఆ నిఖిల్ వచ్చి మీరు గెలవడానికి వచ్చారా? గెలిపించడానికి వచ్చారా? మీరెందుకు అక్కడ కెప్టెన్ బోర్డ్‌లో మీ ఫోటో లేదని ముక్కుసూటిగా అడిగేశాడు. భరణి ఏమంటాడంటే, హౌస్ మొత్తం నాకు ఎగనెస్ట్ అనేసరికి ఏదో కొద్దిగా ఆడేసరికి ఎగనెస్ట్ ఆడుతున్నారు. సో, అందువల్ల నేను అవ్వలేకపోతున్నాను ఇలా చెప్పేసి, సో, మీరు నాకు ఇంత ఓపెన్‌గా చెప్పారంటే నాకు గేమ్ నచ్చి ఉంటదా? లేకపోతే నాలో ఏమి ఎందుకు చెప్పారంటే మీలో జెన్యూనిటీ నచ్చిందంటే ఆయన చెబుతాడు. చెబుతూ మంచి వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడు. ఇంతకంటే భరణికి ఎవరు ఇవ్వలేరు. ఆ రమ్య గావచ్చు, ఆయేషా గావచ్చు, నిఖిల్ గావచ్చు వాల్యుబుల్ ఫీడ్‌బ్యాకే ఇచ్చారు. మరి గేమ్ చేంజ్ చేసుకుంటారో లేదో చూడాలి. ఈ ఫీడ్‌బ్యాక్ వల్ల ఎక్కువగా సఫర్ అయిపోతున్నది దివ్య. ఎందుకు అనేది కూడా చెబుతా. అలాగే భరణి ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరిని మిస్ అయితాం గనుక ఇక్కడ కేరింగ్ అనేది ఎవరిమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అలాంటప్పుడు ఒక బాండ్స్ ఏర్పడతాయి అని చెప్పాడు. సరే హౌస్‌లోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులు జర్నీ తర్వాత అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రెషర్ ఉంటుంది. అప్పుడంటే సరే వస్తానే ఇతను ఏకంగా ఒక ఫ్యామిలీని తయారు చేసుకున్న బాండ్స్ బీబీ అంటే బిగ్ బాస్ కాదు భరణి బాండ్స్ అనే రేంజ్‌లో వచ్చేసిందని నాగార్జున గారు కూడా చెప్పారంటే అర్థం చేసుకోవాలి కదా! పైగా ఇక్కడ ఎట్లా అంటే నిన్న నాగార్జున సమక్షంలో ఆ అమ్మాయికి దివ్యకి అడిగేటప్పుడు మరి నీకు భరణి సపోర్ట్ చేస్తాడు కదా అనేటప్పుడు ఆవిడ ఒక మాట చెప్పింది. అదే ఇక్కడ ఈయన కూడా మళ్ళీ అప్పచెప్పేశాడు ఈ నిఖిల్‌కని నాకు అనిపించింది. ఏమంటే నిన్న మరి ఆ వాటర్ పూల్ టాస్క్‌లో కళ్యాణ్ ఏమో శ్రీజాకి సపోర్ట్ చేశాడు కదా! ఇమ్మాన్యుయల్ ఏమో సంజనాకి సపోర్ట్ చేశాడు కదా! మధురు అని అతడు ఫ్రెండ్ అని ఇతడు ఇట్లా చేశారు కదా! సో నేను కూడా తనూజకి చేయాల్సి వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సపోర్ట్ ఉంటుంది. సో నేను కూడా ఏంటంటే ఆ కేరింగ్ అనేది నాకు కూడా అట్లాగే ఉంది. సో నేను కూడా సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ సడెన్‌గా కట్ చేస్తే బాగోదు కదా! అని చెప్పాడు. వాస్తవానికి ఈ మాట నేను అక్కడ శ్రీజ విషయంలో కళ్యాణ్ కూడా మరి ఆ అమ్మాయిని టచ్ చేయలేదు కదా సార్. భరణి నన్ను తోసేయలేదు. అట్లాగే కళ్యాణ్ శ్రీజని తోసేయలేదు కదా! ఎవరి బాండ్స్ వాళ్ళకు ఉంటాయి కదా! అని ఆవిడ చెప్పింది కదా! అదే డైలాగ్ ఇక్కడ ఇతను నిఖిల్ కూడా చెబుతూ అయితే నాకు ఇక్కడ ఏమనిపించిందంటే భరణి సరే ఇమ్మాన్యుయల్‌కి సంజన ఒక మదరు, కొడుకు ఒక బాండు ఇద్దరు ఓకే. కళ్యాణ్ అండ్ శ్రీజకి ఒక ఫ్రెండ్ బాండ్. బట్ భరణికి ఉమ్మడి కుటుంబం కదా! జగమంత కుటుంబం నాది కదా! ఒక చెల్లి, పెద్ద చెల్లి సంజన, చిన్న చెల్లి దివ్య, కూతురు తనూజ, తమ్ముడు రాము రాథోడ్. మీరు గమనిస్తే హౌస్‌లో 10 మంది ఉంటే 6గురు పైగా ఇతడితో ఫ్యామిలీ బాండింగ్ ఉంటే ఇంకెవరితో గేమ్ ఆడతాడు? ఎలాగ ఆడతాడు? ఎవరి కోసం ఆడతాడు? ఒక తమ్ముడు రాము రాథోడ్, ఒక అన్న సుమనన్న, ఒక కూతురు ఏం పేరు తనూజ, పెద్ద చెల్లి, చిన్న చెల్లి సంజన, దివ్య. ఇంకెవరిని వదిలిపెట్టాడు ఈయన? ఆ డీమోన్‌ని, రీతూని. కళ్యాణ్ అంటారు. కళ్యాణ్ కూడా అక్కడెక్కడో ఒక రాయి ఇసురుతున్నాడు గనుక, లైన్ ఏస్తున్నాడు గనుక అల్లుడు వరుస అయితాడు. ఇంకెవరు అక్కడ డీమోన్, రీతు తప్ప. ఇంక ఇప్పుడు వచ్చినోళ్ళు కూడా ఏదో ఒక వరుస కలిపేస్తే కూతురనో, చెల్లెనో ఇంకెట్లా ఆడతాడు ఆయన గేమ్? ఎలా ముందుకెళ్తాడు? ఆ! బిగ్ బాస్ హౌస్ అంటే మెయిన్ ఎమోషనల్‌గా ఎవరైతే టార్గెట్‌కి గురవుతారంటే అందరితో ఫ్యామిలీకి బాండింగ్ పెట్టుకుంటే ఏం గేమ్ బయటపడుతుందయన. సో, అప్పటికే నిఖిల్ చెబుతా ఉన్నాడు. ఎవరి గేమ్ కోసం వాళ్ళు వచ్చారండి. మీరది ఆలోచించండి. మీరు వెనకబడుతున్నారు. అక్కడ కెప్టెన్సీ బోర్డ్‌లో మీ పేరు ఎందుకు కనబడలా? మీ ఫోటో ఎందుకు కనబడలా? డీమోన్‌కి 2 సార్లు వచ్చింది. మీరసలు మీ గేమే మర్చిపోతున్నారు. వేరే వాళ్ళ కోసం ఆడతారేంటండి ఆయన చెప్పినా సరే, ఇతడేదో సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. అసలు రియలైజ్ అయితే బాగున్నా. అరే! వీళ్ళు ఎంతలా చెబుతున్నారంటే నాకు నా ఆటకి ఆటంకం అయితున్నది ఈ బాండింగ్సే కదా! ఓకే. అలాగే అవాయిడ్ చేస్తా. ఇక ఎవరి గేమ్ ఆళ్ళు ఆడుకోండి సర్లే అని రియలైజ్ అవ్వట్లా. ఎంతసేపు తన గేమ్‌ని, తన బాండ్స్‌ని సమర్థించుకునే ప్రయత్నమే చేసాడు ఆయన భరణి. హౌస్ అంతా నాకు అగెనెస్ట్ ఆడుతున్నారు. నన్ను కెప్టెన్ చేయకుండా అడ్డుకున్నారు. అలాంటప్పుడు ఒకరి సపోర్ట్ మనకు చేస్తే సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. ఆఫ్‌కోర్స్ ఇవన్నీ బిగ్ బాస్ హౌస్‌లో బాగోవు. అంటూనే మళ్ళీ ఏమంటాడంటే ఫస్ట్ 3 వీక్స్ నా ఆట బాగుందంటే ఇప్పుడు బాగోలేదని కదా అర్థం. 2 వారాలు ఎందుకు బాగోలేదు రీజన్స్ కూడా చెబుతున్నారు. ఆ దివ్య ఇతడి కోసం ఎంత చెప్పిందో చెప్పింది. మీరు బాండ్స్ పెట్టుకోకండి దానివల్ల మీరు ఆటలో ముందుకెళ్ళట్లా. మీ గేమ్‌కి మైనస్ అవుతుందని ఎంత చెప్పినా వినిపించుకోలే. నాగార్జున గారు ప్రతిసారి బాబు నువ్వు రేలంగి మామయ్య అవుతావని చెప్పినా వినిపించుకోలే. ఆ శ్రీజ ఎవరెన్ని చెప్పినా బాండ్స్ విషయంలో వినిపించుకోకుండా అక్కడ సపోర్ట్ అవసరం, ఇక్కడికి ఇది అవసరం. 15 వారాల జర్నీలో ఏమైతది బయటికి పోయాక మళ్ళీ మీకు అంత బండాలు బాండ్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో, మెయిన్ ఇక్కడ గెలవడానికి వచ్చారు కదా! ఆడియన్స్ మనసుల్లో ఉండాలంటే ఒక ఫైటర్‌గా ఉండాలి. జెన్యూన్‌గా ఉండాలి. వాటి మీద ఫోకస్ పెట్టకుండా సుమన్ శెట్టి రాంగ్ టీమ్‌లో పడిపోయాడు. మన సుమన్ అన్న రాంగ్ టీమ్‌లో పడిపోయాడు. మన రాము రాథోడ్‌కి కెప్టెన్సీలో పూర్తి సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలి. దివ్య చెల్లికి టాస్క్‌లో గెలిపించాలి. రీతు కూడా చెల్లె. సారీ ఇందాక రీతు కూడా కాదన్నా కదా!
ఆ పిల్లకి ఇట్లా మాట ఇచ్చేసి మళ్ళీ మాట తప్పాను ఆ అమ్మాయితో చివాట్లు కాసుకునే పరిస్థితి. మీకు ఎవరు అడిగారండి కెప్టెన్సీ, నాకు కెప్టెన్ హెల్ప్ చేయమని నేను అడిగానా చెప్పండి అని ఆ అమ్మాయి కూడా మనం ప్రశ్నించి చూసాం కదా. సో ఇవన్నీ పెట్టుకోవడం వల్ల భరణి ఆటకే మోకాళ్ళు అడ్డుకుంటున్నాడు. ఆయనకి అర్థం కావట్లే. ఆ నిఖిల్ అప్పటికి చెబుతున్నాడు, మీ మీద నాకు ఒక జెన్యూనిటీ ఒపీనియన్ ఫామ్ అయ్యిందండి, ఎందుకంటే మీరు నాకు కాంపిటేటర్ అనే వైబ్ ఉంది, బట్ మీరు ఎక్కడో వేరే దాంట్లో మునిగిపోయి ఉన్నారు, బట్ ఇది కాదు నాకు కావాల్సింది, ఐ వాంట్ సమ్ ఫైర్ అని చెప్పాడు. మీలో కూడా నేను కూడా బర్నే అంటే నాకు ఎంత ద్వేషం కాదు, కోపం కాదు. బర్నే ఫస్ట్ 2-3 వారాల్లో టార్గెట్కి గురయ్యాడంటే నేనే చెప్పా, బర్నేని బలే లేపారు, బంపర్ ఆఫర్ వచ్చింది బర్నేకి, ఆ రాళ్ళన్నీ ఆయన మీద విసిరిన రాళ్ళన్నీ చక్కగా ఇల్లు కట్టుకుని పేర్చుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ ఇల్లు ఇప్పుడు కూలిపోతుంది, ఒక్కొక్క ఇటుక జారిపోతుంది. సో అతను నిలబెట్టుకోలేకపోతుండ. పునాదులు బలంగా వేశారు. ఈ సీజన్లో ఎవరికైనా పడ్డాయంటే నువ్వు 2 అంతస్తులు కడతావు, 5 అంతస్తులు కడతావు కట్టుకున్న మాదిరిగా కామనర్స్ కేటగిరీలో వచ్చిన ఫస్ట్ 2 వారాల్లో ఇతనికి భయంకరమైన పునాది వేశారు. ఆ పునాది మీద ఒక్కొక్క రాయి పేర్చుకుంటూ ఎక్కడికో ఇల్లు కట్టుకోవాల్సిన ఆయన చెడగొట్టుకుంటున్నాడు. కేవలం ఈ ఎమోషన్స్, బాండ్స్, దీనివల్ల ఏమొస్తుంది? ఇక్కడ ఒక ఫైటర్గా వచ్చి ప్రూవ్ చేసుకుంటే అతనిలో ఫైర్ ఉందని నేను ఇప్పటికీ నమ్ముతున్నా. ఆ కుర్రాడు కూడా, నిఖిల్ కూడా అదే చెప్పాడు, ఐ వాంట్ సమ్ ఫైర్. ఎస్, ఆడియన్స్ కోరుకునేది ఫైర్. బర్నీలో అది ఉంటుందని ఊహిస్తే ఫైర్ లేదు పాడు లేదు అన్నట్టుగా మాట్లాడితే ఎవరైనా డిసప్పాయింట్ అవుతారు కదా. మొన్నటి వరకు ఎంతోమంది ఆడియన్స్ 30% ఓటింగ్ వచ్చింది ఆ ఫస్ట్ వీక్లో చూసుకుంటే, ఇప్పుడు 8% బొటాబొటీగా కింద మీద పడితే తప్ప రావట్లా. అది కూడా నా అంచనా ప్రకారం సీరియల్ ఆర్టిస్ట్గా ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల అని నేను అనుకుంటున్నా. ఇక నేనే మార్చుకుంటే మంచిది. ఆయనకి ఫిజికల్ టాస్క్లు ఆడే సత్తా ఉంది, సో బెటరు. కానీ ఇక్కడ ఏమంటాడంటే నా జెన్యూనిటీ ఇక్కడ నచ్చట్లేదు అని చెప్పి ఇమాన్యుయల్ ఏమో కామెడీ వేలో వెళ్తాడు. బిగ్ బాస్ హౌస్లో స్ట్రెస్లో అందరూ ఉంటారు కనుక కామెడీతో కనెక్ట్ అవుతారు, రిఫ్రెష్ అవుతారు. అలాగే అమ్మాయిలతో ఎందుకులే ఆర్గ్యుమెంట్ అని నేను వదిలేస్తాను పట్టించుకొని అంటే ఈ కుర్రాడు ఒక మాట చెప్పాడు, అమ్మాయిలు మనకంటే స్ట్రాంగ్ అండి, అన్ని విషయాలు వాళ్ళు స్ట్రాంగ్, ఫిజికల్లీ మెంటల్ అన్ని రకాలుగా ఉంటారు. సో మనకంటే స్ట్రాంగ్ అయినప్పుడు మన సపోర్ట్ ఎందుకు వాళ్ళకి అక్కర్లేదని అది చెప్పే విధానం నాకైతే నచ్చింది. అమ్మాయిలు వీక్ అయితే కదా మన సపోర్ట్ ఉండాలి, వాళ్ళు మనకంటే స్ట్రాంగ్ ఉన్నప్పుడు మన సపోర్ట్ వాళ్ళకి ఎందుకండి, వాళ్ళకి అవసరం లేదని ఆయన జెన్యున్గా చెప్పాడు. ఆ కంపారిజన్ అయితే నాకు బాగా నచ్చింది. అయితే ఇక్కడ జెన్యూనిటీ అన్నాడు కదా భరణి, జెన్యూనిటీ నాలో ఉంది, ఆ జెన్యూనిటీ ఇక్కడ హౌస్లో నచ్చుతుంది. దీనికి నేనేమంటానంటే హౌస్లో జెన్యూన్గా ఉండే కంటెస్టెంట్కి ఆడియన్స్ నచ్చుతారు, ఆడియన్స్కి జెన్యూన్గా ఉండేవాళ్ళు నచ్చుతారు. కానీ భరణిలో జెన్యూనిటీ లేదు. ఎందుకు ఈ మాట ఊరికే అనట్లే, ఎగ్జాంపుల్స్ కూడా సింపుల్గా బ్రీఫ్గా చెప్పేస్తే ఎక్కువ పెట్టకుండా, ఇప్పుడు ఎగ్ దొంగతనం ఇష్యూలో అంత రచ్చ అయిన తర్వాత ఇతను ఎస్కేప్ అయిపోవడానికి చూశాడు. అబ్బెబ్బే నాది కాదు, నాకు ఇప్పుడు హ్యూమానిటీ జెన్యూనిటీ అనేది వచ్చింది, సో ఇప్పుడు నేను జెన్యూనిటీ స్టాండ్ తీసుకోవాలి. సంజన ఫస్ట్ తినేటప్పుడు నేను హ్యూమానిటీ ఆలోచించా, ఇప్పుడేమో జెన్యూనిటీ గుర్తుకొచ్చింది. ఆ ఎగ్లో ఫస్ట్ తనూజ చూసింది, తనూజ చెప్పింది, ఆ తర్వాత నాకు తెలిసిందని ఇతడు తప్పించుకోవడానికి తనూజ నిరికించేదానికి చూస్తే అది ఎంత రాంగ్. అది ఆ అమ్మాయి అప్పటికి నాన్న కాదు నాన్న నువ్వే చూసావు ఫస్ట్ నాన్న, లేదు నేను ఎస్కేప్ అయిపోయేదానికి అంత గొడవ అయ్యాక అప్పుడు ఆ హ్యూమానిటీ జెన్యూనిటీని ఇతను ఎస్కేప్ అయిపోయేదానికి చూశాడు. సో ఆ నేచర్ని ఏంటి హరీష్ మనీష్ అప్పుడే గుర్తించారు. అది తట్టుకోలేక జీర్ణించుకోలేక వాళ్ళు బాగా హైలైట్ చేద్దామని హైపర్ అయిపోయి కొద్దిగా ఎమోషన్లో ఆవేశంలో కొన్ని మాటలు అయితే పెద్ద స్నేక్ నువ్వు, పెద్ద ఫేక్ నువ్వు, రకరకాల మాటలు వాళ్ళ ఆవేశంలో అయ్యో ఇతడు ఇలా తప్పించుకునే నేచర్తో ఆ అమ్మాయిని ఇరికించి ఇతను బయటపడిపోవాలని చేస్తారని ఆవేశం ఎక్కువైపోయి వాళ్ళు కొన్ని మాటలు జారేస్తారు. అవి ఆడియన్స్కి హట్టింగ్ అయిపోయాయి. అరే చిన్న ఎగ్గ గురించి ఏదో అయ్యింది, ఓకే అయిపోయింది. ఆ ఎగ్గ గురించి ఆయన దాచిపెట్టాడు, ఓకే ఆ అమ్మాయి తినింది అతను దాచిపెట్టాడు. కానీ వీళ్ళు అంత పెద్ద మాటలనేసి అంత విరుచుకుపడిపోవాలా అని వాళ్ళిద్దరూ హరీష్ కావచ్చు మనీష్ కావచ్చు నెగిటివ్ అయిపోయారు, బయటకైతే అవుట్ అయిపోయారు. ఆ ఎఫెక్ట్ వాళ్ళకి తగిలేసింది. ఇతడేంటి సాఫ్ట్గా అబ్బాయి కామ్గా ఉండి దాన్ని చిలికి గాలివని అయ్యేంతవరకు సైలెంట్గా ఉండిపోయి లాస్ట్లో స్టాండ్ తీసుకున్నా సరే నువ్వు ఇదేదో ముందే చెప్పొచ్చు కదా బాబు, హౌస్ అంతా అల్లకొల్లం అయిపోతుంటే ఇప్పుడేమో సాగు కబురు చల్లగా చెబుతావా, నువ్వు ఎలాంటోడువా అని చెప్పేసి వాళ్ళు బరస్ట్ అయిపోయి ఓపెన్ అయిపోయి ఎక్కువగా అవసరం ఉన్నా లేకపోతే ఎక్కువగా రియాక్ట్ అయిపోయి ఎఫెక్ట్ వాళ్ళకే పడింది. ఇతనికి పర్లే, ఇతనికి అప్పుడు గ్రాఫ్ పెరిగింది, బాగా వచ్చింది మైలేజ్. అట్లాగే దివ్య మీకు సాయం చేస్తారంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. దివ్య కూడా మొన్న ఏమన్నది బాగా హర్ట్ అయ్యి, ఎందుకండి నాకు హోప్స్ ఇస్తారు, మార్నింగ్ అంతా టాస్కులు వచ్చేటప్పుడు నీకు నేను ఉన్నాను దివ్య అన్నట్టు ఒక హామీ ఇస్తారు, తీరా వచ్చేసరికి హామీ నిలబెట్టుకోరు. నైట్ వచ్చి ఇక్కడేమో అది కాదమ్మా దివ్య అని కబుర్లు చెప్తారు. ఎందుకు నాకు ఇవి, నేను హర్ట్ అయితే వదిలేయండి, నేను సాయం ఎక్స్పెక్ట్ చేయను దివ్య చెప్పడం. ఇందాక నేను చెప్పినట్టు రీతు కూడా, ఎవరు అడిగారన్నా నీకు నేను అడిగానా సాయం చేయమని, కెప్టెన్సీ టాస్క్లో అక్కడ ఆడాము, ఆ వాటర్ రెయిన్ డ్యాన్స్ చేసుకుంటూ టాస్క్లో రీతు నేను నీకు హెల్ప్ చేస్తాను, మీరే కదా మాట ఇచ్చారు, నేను అడిగానా చెప్పండి, అడిగానా అని పదే అడిగితే ఏం చెబుతాడు ఈయన, ఎందుకు ఆ షుగర్ కోటింగ్ మాటల వల్ల ఇతను ఇబ్బంది పడతా ఉన్నాడు. అట్లా కాకుండా వచ్చి నామినేషన్ చేయాలి, ప్రాసెస్ ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే నువ్వు అవడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు, ఆ రంగుల టాస్క్లో కూడా నన్ను అన్యాయంగా తప్పించేసావు. ఎవరు అడుగుతారు, రీతు కిక్కులు మనగలదా? రీతు సైలెంట్గా నోరు మూసుకొని వెళ్ళిపోవలసిన దగ్గర
ఇతడు ఆవిడికి తిరిగి నీకు హామీ ఇచ్చాను, నీకు మాట ఇచ్చాను, నిన్ను కెప్టెన్ చేస్తాను, నీకు హెల్ప్ చేస్తాను అని ఇన్ని కబుర్లు చెప్పడం వల్ల ఆవిడ తిరిగి ఇతను నోరు మూసుకునే పరిస్థితుల్లో గట్టిగా దబాయించి మరి అడుగుతుంది. మీకు ఎవరు మాట ఇమ్మన్నారు? మిమ్మల్ని అడిగానా? నీకు సాయం అడిగానా? మీరే కదా చేస్తానన్నారు. ఎంత చూసారా? అదే సింపుల్గా వచ్చి నువ్వు రంగుల టాస్క్లో నన్ను అన్యాయంగా తప్పించేసావు కదమ్మా, సో నేను నీకు సపోర్ట్ చేయాలంటే నాకంటూ ఒక ఆత్మ సాక్షి ఉండాలి కదా, నా మనసు ఒప్పట్లేదమ్మా అంటే ఏమని అంటుందా రీతు? ఆవిడ సైలెంట్ అవ్వాల్సిన దగ్గర ఇతను సైలెంట్ అయిపోయాడు. ఎందుకంటే ఇతను నేచర్ వల్ల. అట్లాగే ఇంకొక విషయంలో కూడా మొదటి 2 వారాలు అని చెప్పే కదా, వాళ్ళు టార్గెట్ చేయబట్టి ఇతని క్రేజ్ అమాంతం పెరిగింది, కానీ ఇతను ఒక ఫైటర్ రేంజ్లో ఆడడం వల్ల కాదు. అట్టగా నిఖిల్ ఇక్కడ చెప్తా కదా, ఇంకోటి ఏంటంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారండి, మీ ఆట మీరు ఆడుకోండి అని చెప్పాక దివ్య కూడా మనం ఏం చేసినా గేమ్ ఎఫెక్ట్ కాకూడదని చెప్పిందని చెబుతాడు. దివ్య వచ్చినప్పటి నుంచి చెబుతుంది. ఫైనల్గా ఆవిడే ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయి ఇతను ఆటను ఉద్ధరిద్దాం అనుకున్న ప్రయత్నం చేసి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్న దివ్య కూడా ఈ ఎఫెక్షన్ ఇతరుతో పెట్టుకోవడం వల్ల సహవాస దోషం అంటారు కదా, అది అంటుకున్నట్టుంది. భరణ అందరితో బాండింగ్లను కోరుకుంటే భరణ ఇప్పుడు బాండింగ్ అనుకుంది. ఈరోజు ఇప్పుడు లబో దిబ్బోమని ఏడుస్తూ ఉంది ఆవిడ. ఎందుకంటే ఇంకోటి రమ్య కూడా వచ్చి అదే చెప్పింది, మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు బాండ్స్ అంటే నేను ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడాను, నేను ఆడిన టాస్క్లన్నీ చూసామంటాడు ఈయన భరణ. ఎంత అమాయకంగా తెలివి తక్కువతనం అర్థం కాలే. సేఫ్ గేమ్ అంటే ఓవరాల్గా మీరు ఎవరితో ఎట్లా బిహేవ్ చేస్తున్నారో, నామినేషన్ అప్పుడు పాయింట్ పెట్టాల్సి వచ్చేటప్పుడు నిర్మోహమాటంగా చెబుతున్నారో లేదా, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో మొహమాటానికి పోయి స్ట్రైట్గా సూట్గా సుత్తి లేకుండా ముఖం మీద చెప్పాల్సిన దగ్గర చెప్పలేకుండా అందరి దగ్గర మంచి అనిపించుకోవాలని చేసే బిహేవియర్ని సేఫ్ గేమ్. అది కూడా అర్థం కాలేదా? నేను టాస్కుల్లో బాగా ఆడానంటే ఆ అమ్మాయి ఇంకా కరెక్ట్గా క్లియర్గా అడ్డపండు డొలిచి నోట్లో పెట్టినట్టు చెప్పింది. సేఫ్ గేమ్ అంటే బాండ్స్ గురించి నేను మాట్లాడుతున్నా, కొన్ని చేంజెస్ వచ్చేసాయి. అప్పటి వరకు మీరు తనుజతో ఉన్నారు, ఆ తర్వాత ఏమో దివ్య వచ్చినప్పుడు పేరు చెప్పకుండానే చెప్పింది, వేరే పర్సన్ వచ్చినప్పుడు ఆ బాండ్స్ పెరగచ్చు అని చెప్పేసి. అంటే నేను అందుకు చెప్పినట్టుగా హౌస్లో పాత వాళ్ళు 10 మంది ఉంటే 10 మందిలో 6గురితో ఇతనికి 6-7గురితో ఒక ఫ్యామిలీ బాండ్ ఉంటే, ఒక డీమాన్ పవన్తో తప్ప అనుకుంటా ఇంకా అందరితో ఏదో ఒకటి ఉంటే ఇంకేం మాట్లాడతాడు. సో అవే మార్చుకోమని చెప్పింది ఆవిడ. ఇప్పుడు ఒక చెల్లి, ఒక పెద్ద చెల్లి, ఒక చిన్న చెల్లి, ఒక కూతురు, ఒక కొడుకు, ఒక తమ్ముడు, ఒక అల్లుడు వరస ఎంతమంది ఉంటే మరి ఇంకెట్లా ఆడతాడు? సేఫ్ గేమే కదా అది. ఆయన చెబుతా ఉన్నాడు, సరే నేను మార్చుకుంటాలే అన్నట్టు. మార్చుకుంటాలని కూడా మా నోటంబడి రావట్లే. నన్ను టార్గెట్ చేస్తే అంతమంది మీద పడిపోయి ఎప్పుడు పడిపోయారు అంత వెల్క్రో బాల్లో కూడా ఇతను కొంతవరకు సపోర్ట్ వచ్చింది కదా. ఆ అగ్రేజన్తో 6గురు నామినేట్ చేశారు. ఇక్కడ ఎంత అబద్ధం ఆడేశాడంటే భరణ, దీనివల్ల లాస్ అయిపోతాడు. ఇతనికి అర్థం కావట్లేదు, మర్చిపోతున్నాడా లేకపోతే ఆడియన్స్ ఏం పట్టించుకుంటారు అనుకుంటాడు. కానీ ఈ అగ్రేజన్తో 6గురు నామినేట్ చేశారు. నేను హ్యూమానిటీతో ప్రోటీన్ కోసం చేస్తే రకరకాల మాటలు అన్నారు. నన్ను అన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిగా వెళ్తున్నారు, నన్ను దారుణంగా తిట్టారు, టార్గెట్ చేశారు. కానీ నేను వాళ్ళని నామినేట్ చేయలేదు, ఫర్గివ్ చేసేసాను, క్షమాభిక్ష పెట్టేశాను మాదిరిగా ఈ రమ్యతో ఆ నిఖిల్తో చెబుతున్నాడు. వాస్తవానికి ఆ రోజు ఏం జరిగిందని 2 ముక్కల్లో చెప్పేస్తాను. నా గేమ్ స్ట్రాటజీ వాళ్ళకి అర్థం కావట్లే, నేను చాలా స్ట్రాటజిక్గా ఆడుతాను, నా గేమ్ అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ ఉండాలనే రేంజ్లో ఆయన కలరింగ్ ఇచ్చాడు. సుమన్ శెట్టితో మాట్లాడాడు, మనం దివ్యతో కూడా చెప్పాడు. ఏమని? ఎందుకంటే ఆ రోజు జరిగింది వాస్తవానికి ప్రియా అండ్ డీమోన్ పవన్ ఇతను నామినేట్ చేశాడు. బట్ అంతకుముందు హరీష్, మనీష్ ఇతన్ని నామినేట్ చేశారు. చాలా పెద్ద మాట్లాడిన తర్వాత ఇతను చేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఇతను చేయలే, వాళ్ళు కనీసం పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నామినేట్ అవుతారు, ఆల్రెడీ ఈ విషయంలో బ్యాడ్ అవుతారు, వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసి ప్రియాను డీమోన్ను స్ట్రాటజీగా ఒక్కొక్క నామినేషన్ పడ్డాయి కనుక వాళ్ళని కూడా నామినేట్ చేస్తే వాళ్ళు కూడా నామినేషన్లోకి వచ్చేస్తారని చేసి అదే జరిగింది ఆ వారం. లేకపోతే ప్రియాకి డీమోన్కి ఒక్కొక్క ఓటే పడ్డాయి. అప్పటికే హరీష్కి మనీష్కి నామినేషన్ పక్క ఫిక్స్. మరి ఇద్దరు ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు ఇంకెందుకు ఓట్లు వేస్ట్ చేసుకోవడం? సో ఇలా తెలివిలు వేసుకుని లెక్కలు వేసుకుని నామినేట్ చేసి ఇప్పుడు ఇక్కడేమో నేను వాళ్ళని క్షమించేసాను మాదిరిగా చెప్పడం చూస్తే దారుణం. ఇది తప్పు. దీన్నే సేఫ్ గేమ్ అంటారు, దీన్నే మాస్క్ వేసుకొని ఆడడం అంటారు. ఆ రోజేమో నా గేమ్ ప్లాను, నా గేమ్ స్ట్రాటజీ మినిమం అర్థం చేసుకోలేరు, వాళ్ళంత సీన్ లేదు, నేను అసలైన గేమ్ ఆడుతున్నా అని గర్వంగా, గొప్పగా, సంతోషంగా, క్రేజీగా చెప్పుకొని ఈరోజేమో నన్ను క్షమాభిక్ష పెట్టేశాను చేయలేదంటే, నువ్వు గేమ్ ఆడు తప్పే లేదు, ఆ గేమ్ వేస్తున్నా, అది గేమ్ అని ఆడితే ఒప్పుకుంటే ఎంత బాగుండేది. కానీ అదొకటి ఇదొకటి అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్పడం వల్ల ఆడియన్స్లో నెగిటివ్ వచ్చేది. ఏంటి అతను జెన్యూనిటీ అని చెప్పాడు, మరి ఇదే నా జెన్యూనిటీ అని స్ట్రైట్గా చెప్పవచ్చు, నా గేమ్ స్ట్రాటజీ అమ్మా అదంటే అయిపోయింది కదా. మరొకటి ఇంకోటి ఏంటి, హరీష్ పలకకపోయినా పలకరిస్తా, నా టీంలోకి రా అని పిలుస్తా, ఆహ్వానిస్తా, వీళ్ళకి నా గేమ్ అర్థం కాదు కదా. సో వాళ్ళకి నన్ను మెడబెట్ట తోసేసంత కోపం ఉందని తెలిసినా సరే, నా మీద కత్తి నూరుతున్నా సరే వెళ్ళి నవ్వుతూ పలకరిస్తా. అరే నేను ఇంత కోపంతో ఉంటే వీడేంటి ఇలా నవ్వుతూ వస్తున్నాడని వాడు ఫ్రస్ట్రేట్ అయిపోలే,
ఆయన 100% నా మీద ఫోకస్ పెడితే నేను కేవలం 10% పెడతా, అంతకుమించి పెట్టాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. అంటే వాళ్ళని మరింత ఇరిటేట్ అయిపోయి రెచ్చగొట్టే స్కిల్కి ఫయింగ్ నేను ఒక ఎపిసోడ్లో అనలైజ్ కూడా చేశాను. వాళ్ళని బాగా రెచ్చగొట్టేస్తే కిలికేస్తే పుట్టి మీద కారం జరిగినట్టుగా నా బిహేవియర్ ఉంటుంది. వాళ్ళు కక్కలేక మింగలేక ఫ్రస్ట్రేట్ అయిపోయి అరిచేసి నన్ను టార్గెట్ చేసేసి బయటికి పోతారు, వాళ్ళని కంపు చేసేస్తా, వాళ్ళు బ్యాడ్ అయిపోవాలి అనేది అతని ఇంటెన్షన్. సో ఇట్లా గేమ్ ఆడేటప్పుడు నేను గేమ్ ఆడుతున్నానని చెప్పకుండా అయ్యో నన్ను అన్ని మాటలన్నా పడ్డాను, వరస్ట్ అన్నారు, దారుణంగా తిట్టారు, నానా రకాల మాటలు అన్నారు, అన్ని మాటలన్నా నేను దయగల హృదయంతో వదిలేసానని మాదిరిగా చెబుతా ఉన్నాడు. అయితే రమ్య కూడా ఒకటే చెప్పింది, భరణి గారు మీలో ఏదో ఫైర్ ఉందండి, ఆ ఫైర్ బయటికి రావట్లేదండి, అలాగని గొడవలు పడిపోవాలని కాదు, ఎవరికీ తెలియని భరణి ఇంకొకరు ఉన్నారనేది మా ఫీలింగు. సో అంటూ మంచి మాట చెప్పింది ఈ అమ్మాయి. మీలో పాజిటివ్ చాలా ఉన్నాయి, కానీ అవి చెప్పి ఉపయోగం లేదు, నెగిటివ్ చెబితేనే మీకు మంచిది. మిమ్మల్ని పొగిడేసి మీతో మంచిగా నేను ఉండొచ్చు, మీరు హౌస్లో ఆటలో ఎక్కడ ఉన్నారనేది చెప్పాలి కదా అని చాలా చక్కగా చెప్పింది ఆ అమ్మాయి రమ్య. ఎంత మెచ్యూరిటీగా చెప్పింది అంటే, వాస్తవానికి భరణి ఏంటి, దివ్య గురించి రోజు పొగడతల ఆకాశానికి ఎక్కేస్తాడు, మునగ చెట్టు చిటారు చిగురికి ఎత్తేస్తాడు ఆమెని. కానీ ఒక్క నెగిటివ్ కూడా తెలుసు అంటాడు, కానీ ఒక్క నెగిటివ్ కూడా చెప్పడు. నీలో నెగిటివ్స్ అని నాకు తెలుసమ్మా, నీ మైనస్ పాయింట్ నాకు తెలుసమ్మా దివ్య అంటాడు. చెప్పాలి కదా, వెల్వేషర్ అయినప్పుడు నీలో ఇది మైనస్ ఉంది, దిద్దుకో, ఇది రిపీట్ కాకుండా చూసుకుని ఒక్కరోజు కూడా చెప్పాలి. నేను నిన్న రోజుల నుంచి వస్తాను, 2 వీక్స్ నుంచి దివ్య వచ్చాక పొగడతల అరవేర భయంకరంగా పొగుడుతాడు. మరి ఇంకెంతకు మించి ఎవరు పొగడలేరని మాదిరిగా పొగుడుతాడు. ఏదో సినిమాలో ఏం పేరు ఆయన పేరు రావు గోపాలరావు చిడతలు పెట్టించుకుంటాడు కదా, భజన ముత్యాల ముగ్గు సినిమా అనుకుంటా, పొగడతలు పెట్టకుండా టకటకటకటకటకట కొడతాను భజన అట్లా పెట్టి కొట్టుకోవాలి, ఈ అమ్మాయి పక్కన పెట్టాలి, లేకపోతే దెబ్బ అయిపోతానని. సో ఆ రమ్య చూసారా, ఓన్లీ నెగిటివే చెబుతారండి, పొగడతలు అవసరం లేదు. పొగడతలు అయితే మంచిది కదా, మనిషికి గర్వం వస్తుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ అమ్మాయి నెగిటివే చెప్పింది. భరణి మాత్రం దివ్యకు ఓన్లీ పాజిటివే చెబుతాడు, ఒక్క నెగిటివ్ కూడా చెప్పడు. ఇది ఇద్దరి మధ్య డిఫరెన్స్. అలాగే రమ్య అంటే తనుజ దివ్యలో మీరు ఎవరిని తీయాలంటే ఏం చేస్తారండి, ఫస్ట్ నేనైతే తనుజతో ఫస్ట్ నుంచి బాండ్ ఉందంట కదా, ఫాదర్ డాటర్ బాండ్ లాగా. మరి మీరేం చెబుతారో ఆలోచించుకోండి, మీ ప్రయారిటీస్ మారిపోయిన లెక్క. అఫ్కోర్స్ తనుజతో ఇతని వైపు నుంచి వెళ్తుంది తప్ప అతని నుంచి ఎప్పుడు ముడిగా ఉంటుంది, ఏడుస్తుంది, అలుగుతుంది, హట్ అవుతుంది. ఇతనికి కూడా ఒక రీఫ్రెష్ అవ్వాలని కోరుకుంటుంది కదా, అట్లా ఆడుతాం, అలసిపోతాం, కొద్దిగా మన ఒపీనియన్ షేర్ చేసుకుని మ్యాచ్ అయ్యే విధంగా. సో ఆ విషయంలో తప్పబట్టలేము. తనుజ కంటే దివ్య వల్ల అతను కొద్దిగా అమ్మయ్య రీఛార్జ్, ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ వైబ్, ఆ ఫీలింగ్ వచ్చింది కనుక ఆయన అట్లా వెళ్తున్నాడు తప్ప తనుజతోనే బాండ్ పెట్టుకోండి, ఈ అమ్మాయితో వద్దంటే ఆయన ఎట్లా, ఆ వైబ్ కుదరాలి కదా. ఈ అమ్మాయితో ఉండేటప్పుడు కొద్దిగా జోవియల్గా ఉంటున్నాడు, ఈ అమ్మాయితో ఉండేటప్పుడు ఎక్కువ మాట్లాడుతాడు, ఓపెన్ అవుతాడు, తన మనసులో ఉన్నదంతా చెప్పుకోగలుగుతున్నాడు. బట్ తనుజ దగ్గర అంత చెప్పాల్సిన సిచ్యువేషన్ ఉండదు, ఆవిడ వినే పరిస్థితి ఉండదు, ఆవిడని ఆదరించడానికి సరిపోద్ది. అట్లాగే ఆయేష్ కూడా చెబుతుంది, సరే భరణి గారు ఎంతవరకు అయింది, రీఫ్రెష్ చేసుకోండి, కొత్తలో వచ్చాం కదా, గేమ్ చేంజ్ అవుద్ది, ఎక్కడైనా మీకోసం మీరు ఆడండి లెక్క అలా చెప్పారు. ఆ గౌరవ్కేమో ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ చేసుకుంటూ తెలుగు భాష నేర్పే కార్యక్రమం మొదలుపెట్టారు. ముఖం కడుక్కోవడం ఎలాగా ఇవన్నీ చెబుతున్నారు, అండి అనండి, గారు అనండి, ఇవన్నీ కూడా. అట్లాగే రీతు తనుజత అంటది, నిజంగా బాండ్ మిస్ అయితే వెళ్ళి మాట్లాడు, అంతే తప్ప ఎక్కడెందుకు ఇలా కూర్చున్నా, నాకు ఆ ఫీలింగే లేదు, బాండ్ లేదు, పాడు లేదు అన్నట్టుగా రీతు చౌదరి కూడా భరణితో బాండ్ గురించి అయితే అంత అవసరం లేదన్నట్టే మాట్లాడుతుంది. ఆయన కూడా అట్లాగే చెప్పాడు. ఎందుకంటే రమ్య వచ్చి అక్కడ అంటది, నేను సేఫ్ ట్యాగ్ ఇచ్చేటప్పుడు కూడా భరణితో మాట్లాడుతుంటే దివ్య మధ్యలో వచ్చేస్తుంది, నాకు నచ్చలేదని. ఈ దివ్య అలా ఎందుకు దూరాలి, అంత తొత్తర ఎందుకు ఆత్ర ఎందుకు, వాళ్ళిద్దరేదో మాట్లాడుకొని మీ అన్న కదా భరణి అన్న, ఆయన చెబుతాడు కదా ఏంటి అనేది. ఈ అమ్మాయి దూరం అయితే కరెక్ట్ కాదు కదా, ఈ అమ్మాయి అయితే హర్ట్ అయింది ఆ విషయంలో. అట్లాగే రమ్య కూడా అంటది, మీకు రాగానే కాళ్ళకి ఎందుకు దండం పెట్టారని, మీలో పెద్దరికం కనబడింది, జెన్యూన్ అనిపించింది, కానీ మీ ఆట అయితే డిస్టర్బ్ అవుతుంది. సో చూసుకోండి, ఆ ఫేక్ కొందరు పర్సన్స్ ఉన్నారు, ఆ ఫేక్ పీపుల్తో ఫేక్గానే మీరు కూడా ఆడండి అని చెబుతుందంటే, అందరూ ఉద్దేశం ఏంటంటే దివ్యాన్ని టార్గెట్ చేశారు, భరణితో ఫేక్ రిలేషన్, ఫేక్ బాండ్ ఏర్పాటు చేసుకుందని లెక్క. ఆ తర్వాత ఆ ముగ్గురు కూడా ఒక నిఖిల్, రమ్య, ఆయేష వచ్చారు, ఇలా చెప్పారని చెప్పేసి చెబుతా, ఈ దివ్య కూడా చెబుతా ఈయన చెప్పాడు అనమాట, ఈ భరణి చెబితే. అలాగే ఇంకో మాట కూడా అన్నాడు, తనుజ కూడా మోస్ట్లీ నాతో మాట్లాడదు, ఎందుకంటే నేను కీ విరిచేస్తాడు కదా, ఎవరెక్కడంటే చాలా ఎమోషనల్ అయిపోతుంది, కీ విరిచేస్తాడు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కావచ్చు. అట్లాగే రీతు, డీమోన్, కళ్యాణ్తో కూడా ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ అయిపోయింది కనుక నన్ను లైట్ తీసుకుంటుంది అంటే, ఎగ్జాక్ట్ రీతు చౌదరితో తనుజ కూడా అదే, నీకు బాండ్ ఉంటే మాట్లాడే అవసరం పిచ్చ లైట్ అన్నట్టుగా ఉంది. ఇతను కూడా అదే కరెక్ట్గా గ్యాస్ చేశాడు. ఇక బాధ కూడా ఫేస్లో కనబడట్లేదు తనుజ అదే. సో ఎప్పటికీ ఎఫెక్షన్ అయితే ఉంటుందని, అది కూడా వాస్తవం. ఎందుకు ఇక్కడ బాండ్స్ కోసం రాలేదు కదా వీళ్ళు, తనుజ కావచ్చు, భరణి కావచ్చు. నేను కూడా అనేది అదే, అవసరమే లేదు, మీరు గేమ్ ఆడడానికి వచ్చారు, ఆడుకోండి, టైటిల్ గెలుచుకొని వెళ్ళాలి, ఫోకస్ అక్కడ ఉండాలి. బాండ్స్, ఎమోషన్స్ ఇవన్నీ వేస్ట్, శుద్ధ దండుగా హౌస్లో.
అప్పటికే 5 వారాలు అయిపోయాయి. వాల్యుబుల్ టైం 5 వారాలు. తక్కువ విషయం కాదు. కంటెస్టెంట్ ఆడియన్స్‌లో బలంగా నాటుకుపోయేంత వాల్యుబుల్ టైం అది. అట్లాగే దివ్య కూడా వచ్చి ఏమంటదంటే, ఆయేషా వచ్చి నాకు కూడా నీకు నచ్చిన వాళ్ళ గురించి ఒకలాగా ఆలోచిస్తావు, నచ్చని వాళ్ళ గురించి ఇంకోలాగా ఆలోచిస్తావు అంది. నేను క్రియేట్ చేసుకున్న బాండ్ కాదు కదా ఇది. బట్ వాళ్ళు పోర్ట్రే చేస్తున్నది ఏంటంటే బాండ్ కోసం గేమ్ కోసం బాండ్ క్రియేట్ చేసుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను బయట చూసొచ్చి ఒక మనిషిని నా గేమ్ కోసం ఆడుకుంటున్నాను అనే స్టేట్మెంట్ అయితే నాకు చాలా బాధగా ఉందని ఏడుస్తుంది ఈవిడ ఇక్కడ. అంత ఈజీగా నేను బయట కూడా వరుసలు కలుపుకోను. బట్ ఇక్కడ నాకు ఒక ఫ్యామిలీ అనుకోని బయట కూడా ఇక్కడ ఆయన భరణం చూడగానే నాకు ఒక అన్నయ్య అనే ఫీలింగ్ వచ్చింది. అందుకే నేను చేశా. బట్ నేను అది షో కోసం వచ్చి కావాలని బాండ్ క్రియేట్ చేసుకున్నానని ఆయేష అనింది. ఆ వచ్చిన వాళ్ళందరూ అలాగే అంటున్నారు. నాకు చాలా బాధగా ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరు గేమ్ ఎఫెక్ట్ అవుతుంది భరణి గారు, అందరూ అతని గేమ్ ఎఫెక్ట్ అవుతుందంటే నా వల్ల అతని గేమ్ ఎఫెక్ట్ అయిపోతుందనే మాదిరిగా చెబుతా ఉన్నారు. సో నాకు చాలా బాధగా ఉంది. అందుకే నేను కూడా అందరిని అడుగుతున్నా, రమ్యని కావచ్చు, ఆయేషని కావచ్చు, అందరిని అడుగుతున్నా, నా వల్ల ఆయన గేమ్ ఎఫెక్ట్ అయిందా, నా వల్ల ఎఫెక్ట్ అయిందా. అఫ్కోర్స్ నేను కూడా వచ్చినప్పటి నుంచి ఆయనకి అదే కదా చెబుతా ఉన్నా. నేను వచ్చినప్పటి నుంచి చెబుతా ఉన్నా సరే ఆయన పట్టించుకోలే. ఇప్పుడు ఆయనకు అర్థమవుతున్నట్టుంది వీళ్ళందరూ చెప్పేటప్పటికి. ఇప్పుడు రియలైజ్ అవుతున్నట్టుంది. మరి ఎన్ని రోజులు నేను చెబితే అబద్ధాలా? నేను రెండో రోజు నుంచి హౌస్లో అడుగుపెట్టిన రెండో రోజు నుంచి మొత్తుకుంటున్నా సరే ఈయన పట్టించుకోలే. రోజు నేను అదేగా చెబుతాను. నేను ఇన్ని రోజులు ఏదైతే చెప్పిన ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డులు అందరూ కూడా అదే చెప్పారు. సో ఇప్పుడేంటి, ఆయన నేను ఉన్నప్పుడు కండిషన్ కంటే ఇంకా వరస్ట్ కండిషన్ నా వల్ల అయిపోయిందని భయం నాకు వచ్చేసింది. అలాగే మన టాస్క్లో ఆయనతో కలిపి నేను భరణికర మనం ఆడదాం అనేటప్పుడు ఒట్టేయించుకుని మరి మన ఇద్దరం ఆడదాం అనేటప్పుడు ఎక్కడ ఓడిపోతామనే భయంతో షివరింగ్ వచ్చేసింది నాకు. నా వల్లే ఓడిపోయాడు, ఆటలో ముందుకు వెళ్ళాల్సిన వాడు ఈ బాండ్స్ వల్ల ఓడిపోయాడని భయం కూడా వచ్చేసిందని ఆయన దివ్య అయితే చాలా బాధపడుతుంది. ఈ భరణి ఆట ఏదో వదిలేద్దాం మార్చుదాం, అతని బాండింగ్స్ ఎమోషన్స్తో వెనకబడిపోతున్నాడు, అతను ఏదో మెరుగు చేద్దామని నేను వస్తే తిరిగి నేను కూడా ఈ బాండింగ్లు ఇరుక్కుపోయాను. అరే నాకు ఇప్పుడు మాట వస్తుంది, నా వల్ల అతని గేమ్, నా బాండ్ వల్ల అతని గేమ్ పాడైపోతున్న మాదిరిగా ఆవిడ ఫీల్ అవుతూ ఉంది. ఆ భరణి కూడా సైలెంట్గా ఉంటే అక్కడ మీరు కూడా అలాగ ఆలోచిస్తున్నారు, ఎక్కువగా ఆలోచించేస్తున్నట్టు కొంపదీసి నేను కూడా ఇది ఫేక్ బాండ్ పెట్టుకున్న మాదిరిగా అలాగ అనుకోకుండా దయచేసి వాళ్ళకి చాలా బాధపడుతుంది ఆ పిల్ల. వాస్తవానికి భరణి కూడా నువ్వేమేం పట్టించుకోకమ్మా, సరే ఎవరికి నచ్చినట్టు అలా అంటారు, అవేం తీసుకోగల లైట్ తీసుకో, ఆయనైతే అలాగ అనుకోవట్లేదు. కానీ ఎందుకు ఇలాగా తన ఆట ఎక్కడ ఎఫెక్ట్ అయిపోయింది, 3 వారాలకు ముందు ఒకలాగా తర్వాత పాడైపోయిందని ఆలోచనలు తప్ప దివ్య విషయంలో అతను జెన్యున్గానే ఉన్నాడు. ఈ అమ్మాయి విషయంలో ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది, పాజిటివ్గా కనెక్ట్ అయ్యిందని, అంతే తప్ప ఈ అమ్మాయి ఏంటి కేవలం గేమ్ కోసమే నాతో బాండ్ పెట్టుకుందా అనే ఆలోచన అయితే చెయ్యట్లే. అయితే రామురాజు ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా చెప్పాడు ఈ అమ్మాయికే, నీ మాట పర్ఫెక్ట్, నీ పాయింట్ పర్ఫెక్ట్, హౌస్ మొత్తం ఒక పక్క నువ్వు ఒక పక్క అనే మాదిరిగా తక్కువ టైంలో అందరికీ నువ్వు రీచ్ అయిపోయినావు. ఆ ఫైర్ స్టోమ్ ఒకటి కాదు మరొక ఫైర్ స్టోమ్ వచ్చిన అడ్డంగా నువ్వు నిలబడిపోతావు. చాలా బూస్టప్ ఇచ్చాడు ఆయన, చాలా చక్కగా చెప్పాడు ఆయన. ఆ కెపాసిటీ నీకుంది, అసలు ఏడవడం ఏంటి, నువ్వు తోపుగా అని చెప్పి ఏడిస్తే నువ్వు నిజంగా చిన్నపిల్లవ అంటాడు. ఆయన బాగా మోటివేట్ చేశాడు. ఆ సుమన్ కూడా చెప్తాడు గేమ్ కోసం డైవర్ట్ అనుకోవచ్చు కదా దివ్య అని. భరణి కూడా చెబుతాడు, అబ్బాయిని పట్టించుకోకమ్మా, ఎందుకు ఈ చిన్నపిల్లని అంతలా టార్చర్ చేసేస్తున్నారు వాళ్ళు, చాలా చండాలంగా ఉంది, చాలా చిరాకు వస్తుంది, చిన్నపిల్లని పట్టుకుని ఎందుకు అంత నీ వల్ల గేమ్ బాండ్ వాళ్ళ పాడైపోతుంది, భరణి గేమ్ పాడైపోతుంది ఇవన్నీ చెప్పడం అవసరం. చాలా బాధపడుతున్నాడు ఆయన. దివ్య కూడా బాధపడుతుంది. చూసారా దీనివల్ల ఎఫెక్ట్ ఏంటంటే ఆటలో అడ్డంగా పడుతుంది లేక. అలాగే ఇంకోటి ఏంటంటే కళ్యాణం సాయి శ్రీనివాస్ అంటాడు, శ్రీజ చాలా స్ట్రాంగ్ ప్లేయరు, గేమ్ చేంజ్ చేసేస్తుంది, కాకపోతే ఆర్గ్యుమెంట్ ఆపదు, అదే దరిద్రం, అందరి దగ్గర ఒకే పాయింట్ పట్టుకొని లాగుతుంది, ఈ 2 వారాల కంట్రోల్ ఉంది కానీ ఎలా వెళ్ళిపోద్ది అనుకోలేదంటే ఇది మాత్రం నిజమే. నైట్ ఆవిడ స్పెషల్ ఎపిసోడ్ చేశారు కదా, చూడని వాళ్ళు చూడండి, న్యూస్ బౌల్ ఉంది, రియల్లీ బ్యాడ్ లక్ అని అనుకోవాలి. ఆడియన్స్ ఓటు ద్వారా ఇలా పంపించారు కాబట్టి. కాకపోతే బిగ్ బాస్ చరిత్రలో మాత్రం ఆవిడ నిలిచిపోద్ది, ఎందుకంటే మాట వరుస కూడా చెప్పలేకపోయారు, ఆడియన్స్ ఓట్ల వల్ల పంపించామని. గేమ్ చేంజ్ చేయాలనుకుంటే అక్కడ హౌస్లో ఉండే జీరో కంటెంట్ ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళని పంపించవచ్చు కదా. ఓట్లు పడుతున్న వాళ్ళేమో కంటెంట్ ఇస్తున్న వాళ్ళని, ఓట్లు పడుతున్న వాళ్ళని ఎలా పంపించేస్తుంది, ఎందుకు ఎవరికి ఉపయోగం దానివల్ల, షోకే నష్టం తప్ప. ఆ లాజిక్ ఎందుకు మిస్ అవుతారో అర్థం కాలే. అట్లాగే ఎమ్మెన్యేల్ నిఖిల్ని మీకు ఎవరు హౌస్లో ఫేవరెట్ అంటే ఇంకొకరు ఎమ్మెన్యేల్ అని చెబుతాడు, ఫన్నీగా అనిపించే. అట్లాగే ఇంకోటి ఏంటంటే సంజన, నేను ఫామ్లోకి వచ్చేసా కానీ పాత వాళ్ళని ఏమీ చేయను కొత్తగా, ఎందుకంటే కొద్దిగా ఎమోషనల్ కనెక్షన్ వచ్చేసిందంట. అట్లాగే దివ్య కుకింగ్ హెడ్ కదా, ఆవిడ వచ్చి ఎవరు మాధురి, ఏంటి పప్పు ఏదో బాగాలేదు అనిందంట. అక్కర్లేదురా నేను వండుతా కదా నీకెందుకు ఎరగొట్టేసి వండుతాను అని ఒక టైప్లో ఆవిడ చెప్పిందంటే ఇక ఆవిడని హెడ్ చీఫ్ చేసేద్దాం, పప్పు బాగా వండమనండి అప్పుడు తెలుస్తుంది, బాగోకపోతే అప్పుడు మాట్లాడతా, సింగిల్ హ్యాండ్తో అందరికీ వండేస్తాను మాధురి చెప్పిందని. వీళ్ళు అవునా వండేస్తా, ఎలా వండేస్తుంది 16 మందికి అలాగని చెప్పి ఇక్కడ పోపులు రేషన్ విచ్చలవిడిగా వాడేయడం కాదు, ఆ ఉన్న తక్కువలోనే అడ్జస్ట్ చేసుకుంటూ వంట చేయాలి
అని. అయితే పప్పు గురించి, పోపు గురించి ఇక్కడ ఎంత సీరియస్ డిస్కషన్ జరిగిందంటే ఆల్రెడీ 'బిగ్ బాస్'లో పప్పు గురించి ఎన్ని గొడవలు అయ్యాయో చూసాం. అలాగే ఈ సీజన్‌లో పోపు గురించి కూడా ఎంత పెద్ద గొడవ అయ్యిందో చూసాం. ఇప్పుడు ఆ పప్పు, ఈ పోపు కలిపి డిస్కషన్ వచ్చింది ఇక్కడ. సో మాధురి వండుతాననిందంట. ఎలా వండుతుందో చూద్దామని మాదిరిగా వీళ్ళు కూడా ఒక ఆసక్తితో చూస్తున్నారు. 16 మందికి వండి పెట్టడం అంటే మాటలని మాదిరిగా. నేను చూసిన దాని ప్రకారం ఆ మాధురికి అయితే 16 మందికి కాదు 30 మందికైనా ఈజీగా వండి పెట్టేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ దువ్వాడ శ్రీనివాస్ ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చేటప్పుడు మొత్తం అంతమందికి కూడా ఈవిడ దగ్గరుండి వంటలన్నీ చూసుకునేదంట. సో గరిటె తిప్పడంలో ఎక్స్పర్ట్ లాగా ఉంది. బాగా వండి పెడుతుందేమో. ఆవిడైతే చాలా కాన్ఫిడెంట్గా ఇంతైనా జుజుబి అన్నట్టే చూస్తుంది. ఈ మాధురికేమో దివ్య వచ్చి చెబుతుంది మనిషికి 3 గోధుమట్లు, టీ, హాఫ్ కప్పు, బీన్స్ కర్రీ, పప్పు ఇవన్నీ చెబితే ఇంతేనా చిన్నపిల్ల పోయి ఆడుకో అని మాదిరిగా ఆ మాధురి చూసింది. అంటే చేయలేదు అనుకుంటున్నాను కానీ ఆవిడకి పెద్ద మ్యాటర్ కాదు అనే విషయం అర్థమైంది. చేసేస్తుంది ఖచ్చితంగా అనేది అనిపిస్తా. అట్లాగే ఆయేష కూడా అదే చెప్పిందంట. తనుజ గురించి మాట్లాడిందంట బర్నీతో. బర్నీ గారు ఒక బాండ్ మీకు ప్లస్ అవ్వాలి కానీ మైనస్ అవ్వకూడదు కదా అని చెప్పింది. తనుజ బాండ్ ఇతనికి బర్నీకి అయితే మైనస్ ఇతనికి కావాలని కెలుక్కొని పొరుపుకొని అమ్మ నన్ను కూడా నాతో కూడా సరదాగా మాట్లాడొచ్చు కదమ్మా, ఎందుకు బర్నీ గారు నాకు తెలియగలిగితే అవసరం అయ్యేవన్నీ ఆట అయిపోయిన తర్వాత మీ ఇష్టం. తండ్రి కూతురు బాండ్ మీరు బ్రహ్మాండంగా కొనసాగించుకోవచ్చు. ఎవరు వద్దన్నారు, ఎవరైనా వద్దంటారా? సో ఇవి ఈ మిడ్ నైట్ టాక్స్ అప్డేట్స్ నా అనాలిసిస్. మరి మీకేమైనా మెసేజ్ పెట్టండి. అట్లాగే ఇప్పటికే ఎలిమినేషన్స్ ప్రాసెస్ అంతా అప్లోడ్ చేసి ఆ వీడియో చూడండి, మిస్ కాకండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళైతే ఒక లైక్ కొట్టేసేయండి. లైక్స్ అడగడం మర్చిపోతా, బట్ మీరైతే మర్చిపోకండి, లైక్ అయితే చేసేసేయండి.